నమస్తే, ల్యాబ్ టెక్నీషియన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్ప మీకు ఈ వీడియో సారాంశం తెలీదు. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ల్యాబ్ అనగానే మనకి టెస్ట్ ట్యూబ్స్, మైక్రోస్కోప్స్ గుర్తొస్తాయి కదా. కానీ వీటన్నిటి వెనక సైలెంట్గా పనిచేసే ఒక హీరో ఉంది. దాని పేరే సెంట్రిఫ్యూజ్. అసలీ కనిపించని హీరో కథేంటో ఈరోజు చూద్దాం. ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆలోచించారా? ఆ చిన్న శాంపిల్ తీసుకుని దాన్లోంచి ప్లాస్మాని ఎలా వేరుచేస్తారు అని? చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్న వెనకే ఓ అద్భుతమైన మెషీన్ దాగుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ సెంట్రిఫ్యూజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లిక్విడ్ని చాలా చాలా ఫాస్ట్గా తిప్పుతుందన్నమాట. అలా తిప్పినప్పుడు అందులో ఉన్న బరువైన పార్టికల్స్, తేలికైన పార్టికల్స్ విడిపోతాయి. దీని వెనుకున్న సైన్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. సరే, ఈ మెషీన్ పదార్థాలని ఎలా వేరుచేస్తుందో చూద్దామా? స్విచ్ ఆన్ చేయగానే ఆ తిరిగే బాక్స్ లోపల అసలు ఏం జరుగుతుందో చూసేద్దాం రండి. దీని డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, దీన్ని తిప్పటానికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇక్కడ ఈ బకెట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలోనే శాంపిల్ ట్యూబ్స్ పెడతాం. ఇవి రకరకాల సైజుల్లో, అంటే 4, 6, 8, కొన్నిసార్లు 16 బకెట్స్తో కూడా వస్తాయి. ఇక ఎంత స్పీడ్గా తిరగాలి అని సెట్ చేయడానికి ఆర్పిఎం కంట్రోల్, ఎంతసేపు తిరగాలి అని సెట్ చేయడానికి ఒక టైమర్. అంతే. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం జైంట్ వీల్ ఎక్కినప్పుడు అది వేగంగా తిరుగుతుంటే మనం బయటికి నెట్టేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ. ఈ మిషన్ ఫాస్ట్గా తిరిగినప్పుడు ట్యూబ్లో ఉన్న బరువైన కణాలన్నీ కిందకి వెళ్ళిపోతాయి, తేలికైన ద్రవమేమో పైకొచ్చేస్తుంది. ఉదాహరణకు మన రక్తాన్నే తీసుకుంటే రక్తకణాలన్నీ కిందకి సెటిలైపోయి పసుపు రంగులో ఉండే ప్లాజ్మా మాత్రం పైన తేల్తూ కనిపిస్తుంది. అంతే సింపుల్. ఓకే, థియరీ బాగుంది. కానీ దీన్ని వాడటమెలా? ఇది చాలా పవర్ఫుల్ మెషీన్. సో దీన్ని సేఫ్గా, కరెక్ట్గా వాడటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెంట్రిఫ్యూజ్ వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన ఒకే ఒక రూల్, అది బ్యాలెన్స్. ఈ ఒక్క మాట మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ట్యూబ్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఒక ట్యూబ్ ఇక్కడ పెడితే దానికి సరిగ్గా ఆపోజిట్లో ఇంకొకటి పెట్టాలి. అప్పుడే అది స్టేబుల్లో తిరుగుతుంది. నెక్స్ట్ మూత సరిగ్గా మూసేయాలి. చాలా మెషీన్లలో ఇదొక సేఫ్టీ ఫీచర్ కూడా. మూత మూయకపోతే స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత మన శాంపుల్కి ఎంత స్పీడ్ కావాలో, ఎంత టైం కావాలో సెట్ చేసుకోవాలి. ఫైనల్గా స్విచ్ ఆన్ చేయడమే. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ మెషీన్లు ఎప్పుడూ ఇలా లేవు. వాటి జర్నీ ఎక్కడ మొదలైందో, ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ అయ్యాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒకప్పుడు, అంటే పాతకాలంలో, ఈ సెంట్రిఫ్యూజ్లను చేత్తో తిప్పాల్సొచ్చేది. ఎంత కష్టమో ఊహించుకోండి. కాని ఇప్పుడున్నవి కంప్లీట్గా ఆటోమేటిక్, అడ్వాన్స్డ్ కంట్రోల్స్తో చాలా ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. టెక్నాలజీ ఎంత మారిపోయిందో కదా. సరే, ఆధునిక మెడిసిన్లో దీని పాత్ర ఎంత పెద్దదో తెలుసా? ముఖ్యంగా ప్రాణాలు కాపాడే బ్లడ్ బ్యాంక్స్లో ఈ సెంట్రిఫ్యూజ్ ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో చూద్దాం. ఈ మోడర్న్ మెషిన్స్ చాలా స్మార్ట్. అంటే బ్లడ్ నుంచి ప్లాజ్మా తీయాలా లేక ప్లేట్లెట్స్ తీయాలా, ఇలాంటి వాటికి ముందే ప్రోగ్రామ్స్ సెట్ చేసుంటాయి. టైమ్, స్పీడు మాత్రమే కాదు, టెంపరేచర్ని కూడా చాలా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాయి. ఎందుకంటే ఈ శాంపిల్స్ చాలా విలువైనవి, ప్రాణాల్ని కాపాడేవి. అవి అస్సలు పాడవకూడదు. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఒక చిన్న ల్యాబ్ నుంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు పదార్థాలని వేరు చేయడంలో ఈ సెంట్రిఫ్యూజ్ ఒక సైలెంట్ వర్కర్ లాంటిది. దీని ఇంపార్టెన్స్ని అస్సలు తక్కువ అంచనా వేయలేం. రక్తం నుండి ప్లాస్మాను ఇంత సింపుల్గా వేరుచేసిన ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకెన్ని రహస్యాలను విడదీసి మన ముందు పెడుతుందో కదా. ఆలోచిస్తే నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది.